ఆయనకు బాధ్యత ముఖ్యమంత్రికి ఇస్తే 10 ఏళ్ళు సెక్రటరియట్ అడుగు పెట్టలే, అపోజిషన్ పార్టీ లీడర్గా ఇస్తే 7 వరకు అసెంబ్లీలో అడుగు పెట్టలే. పీకనిక రాజకీయాలు చేస్తున్నా కేసీఆర్. ఎక్కడ అలయన్స్ అండి? దేంతో అలయన్స్? అలా లీడరు లేడు, ఆ పార్టీ లేదు నా దృష్టిలో. 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి పెద్ద ఎత్తున వచ్చింది. ఆ టైంలో ఆ గాలి ఉన్నప్పుడు 42 సీట్లు ఇచ్చిండ్రు టీఆర్ఎస్. ఎన్ని ఉండేవాళ్ళు? ఒకడు ఎమ్మెల్యే ఉండేది, లింగులిట్టు మంది కేసీఆర్ ఒకడే ఉండేది. ఒక్కటి ఉంటే 42. ఎందుకు ఇచ్చారు? తెలంగాణ వాదం బలంగా ఉందని ఇచ్చారు. ఇప్పుడు ఏం వాదం ఉందండి బలంగా? టీఆర్ఎస్ అంటే కరప్షన్, టీఆర్ఎస్ అంటే ఆరోగెన్స్, కొవ్వు, డ్రగ్స్, వీళ్ళతో ఏం అలయన్స్ పెడతారండి? బీజేపీ విల్ రైజ్, బీజేపీ విల్ రూల్ ఇన్ తెలంగాణ. లేదండి, అయిపోయింది కేసీఆర్. కేటీఆర్ ఓటేయాలండి. కవితనే వాళ్ళ చెల్లెనే ఓటేయదు కేటీఆర్కి. ఇక మీరు మేమేమెత్తాం? కాంగ్రెస్ ఓడు ఆయనకి నడిపివత్తలేదు, ఆయన ఏదో వేరే వాళ్ళని బదనాం చేయాలని చేస్తున్నాం. ఆ సంజయ్ కుమార్ కూడా టీఆర్ఎస్లో యాక్టివ్ అవుతాడు. ఏం చేస్తాడు జీవన్ రెడ్డి? సంజయ్ కుమార్ ఇళ్ళకి వచ్చి పొగబెట్టిండు. ఫైనల్గా ఈయన పోయే టైంకి నేను పార్టీ మారలేదు అంటుడు సంజయ్ కుమార్. జీవన్ రెడ్డి గారు నా లెక్క ప్రకారం తొందరపడ్డాడు. బీఆర్ఎస్ పార్టీ రానున్న కాలంలో ఉండబోదు.